కార్యక్రమ నిర్వహణకు డాక్టర్ తాడేపల్లి వసంతగిరి గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పఠించారు. అక్కడ అధ్యాపకులు, తెలుగు అధ్యాపకులుగా ఉన్నారు. అన్నమాచార్య కీర్తనలు ప్రధానంగా శృంగార కీర్తనల గురించి వారు మాట్లాడారు. నేను అన్నమాచార్య సంకీర్తనలంటే నాకు అపారమైన అనురాగం. సంగీత సాహిత్యాలు రెండింటికి ప్రామాణ్యం కలిగినటువంటి కీర్తన. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయో సమభూషితే హే భారతి శిరసామి శ్రీ భారతి అంటూ సంగీత సాహిత్యాల సంగమం అన్నమాచార్య సంకీర్తన. ప్రప్రథమ సంకీర్తనాచార్యుడు పదపితామహుడు అన్నమయ్య. చివరి త్యాగరాజు. అన్నమయ్య కీర్తనలో విశేషం ఏంటంటే ఒక శీర్షపద్యం తీసుకుంటే అందులోని యతి నియమం, అవసరమైన చోట ప్రాస నియమం, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఈ నియమాలన్నిటినీ పాటిస్తూ సమకాలీనమైన తెలుగు పలుకుబడులను, నుడికారాలను, జాతీయాలను పుంఖానుపుంఖంగా పరిగణించాడు అన్నమయ్య. మామూలుగా అందరికీ ఆడదే అది చాలా సామాన్యమైంది అన్నమయ్య. ఇప్పుడు వసంతగిరి గారు చెప్పినవన్నీ నేను ఇంతవరకు వినలేదు. అశుభపూర్వంగా ఉన్నాడు, వినలేదు, ఎవరు పాడలేదు. అలాంటి కీర్తనలు తీసుకుని వారు శబ్దార్థ విశ్లేషణ చేశారు. చాలా మంది అలిమేల్ మంగ అంటుంటారు. అలర్ మేల్ మంగై. అలర్ అంటే పుష్పం, మేలే కన్నడంలో మేలే అంటే పైన, మేల్, మంగ అంటే పూసు. అలర్ మేల్ మంగై అంటే పద్మంలో పుట్టిన కూతురు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పద్మజ. అలమేలు మంగ ప్రయోగం ఎన్నోసార్లు మాట్లాడారు. తర్వాత ప్రతి మామూలుగా ఒక కృతి రచించినప్పుడు పల్లవి చరణాలను ఉంటాయి. చరణం చివర నామముద్ర ఉంటుంది. త్యాగరాజ స్వామి త్యాగరాజను అంటాడు. అన్నమయ్య వెంకటేశ్వర సంబంధమైన పదాలే ప్రయోగిస్తాడు. వెంకటపతి అంటే అక్కడ వెంకటేశ్వరుడు అంటారు. ఈ రకంగా తర్వాత మీరు చెప్పిన
పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాఖ్యానాలు కొంత ప్రయత్నం చేశారు. 17,000 మనకు లభించినది 15,000. మొట్టమొదట రాళ్లపల్లి ఆంధ్రప్రదేశ్ గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, ఈ మహనీయులు ఇద్దరు చాలా మంది మాట్లాడారు. వీరు అన్నమయ్య సంకీర్తనను సేకరించి వాటి వ్యాఖ్యానాలు కూడా రాశారు. తాళపత్ర గ్రంథాలలో పడి ఉన్నాయి కదా. చాలా అన్నమాట. త్యాగరాజుకున్న వ్యాప్తి అన్నమయ్యకు లేదంటే అన్నమయ్య సంకీర్తనలు లభించలేదు. ఈ మహనీయుల కృషి వల్ల లభించారు. కానీ సాహిత్యపరంగా చూస్తే మిగతా కృషికర్తలు ఎవరు కూడా వీటితో సరిపోగా అన్నమయ్య కీర్తనల గురించి, ప్రత్యేకించి సొంతాల సంకీర్తనల గురించి ఎన్నెన్ని ప్రయోగాలు పెట్టారో ఇప్పుడు వాటిని గురించి నోట్ చేసుకొని వ్యాఖ్యానిస్తే, పునర్వ్యాఖ్యానం చేస్తే అదొక పెద్ద ప్రసంగం. అలాంటి మంచి పని చేయకుండా అంతకంటే మంచి పని వారు ప్రసంగం చేస్తారు. మీరు కూర్చున్నట్టే కూర్చోండి. నాకున్న కొన్ని పరిస్థితుల వల్ల నేను ఎదుర్కొన్నాను. అన్యథా భావిస్తారని ఆశిస్తూ నన్ను ఈ వాటరేవు పతంజలి గారితో నాకు పరిచయం లేదు. వారికి ఉన్నది ఏదో కానీ నాకు